వెల్కమ్ టు VB7 టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ శాంతి కాముక దేశమన్న ప్రధాని మోదీ, ఉగ్రవాదానికి పాక్ అండగా నిలుస్తోందని ఆగ్రహం. టీడీపీ కార్యకర్తల నిబద్ధత అభినందనీయం. గత ఎన్నికల స్ఫూర్తిని కొనసాగిద్దామని చంద్రబాబు పిలుపు. ఏరోస్పేస్ రంగంలో స్వావలంబనే లక్ష్యం. AMCA మోడల్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం. యోగా దినోత్సవ ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ సమీక్ష. పాల్గొన్న నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు, జిల్లా అధికారులు. భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్నది ప్రణాళికాబద్ధమైన యుద్ధమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని గాంధీనగర్లో 5,536 కోట్ల రూపాయల విలువైన పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ తదితర కీలక రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీన జరిగిన సంఘటనల తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు రుజువులు అవసరం లేదని, పొరుగు దేశమే ఆధారాలను అందిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరణించిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వ గౌరవాలు అందిస్తున్నారని, వారి శవపేటికలపై పాక్ జాతీయ జెండాను కప్పి పాకిస్తాన్ సైన్యం గౌరవ వందనాలు సమర్పిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఉగ్రవాద చర్యలు మాత్రమే కాదని, సైనిక వ్యూహంలో భాగమని స్పష్టం చేశారు. భారత్ ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరుకోదని, శాంతియుతంగా జీవించాలని కోరుకుంటుందని మోదీ అన్నారు. లక్షలాది మంది భారతీయుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే చారిత్రక నిర్ణయాలను యువతరం గమనించాలని సూచించారు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఉపయోగించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. मैं इसलिए कहता हूं अब ये प्रॉक्सी वॉर नहीं कह सकते इसको, क्योंकि जो आतंकवादियों के जनाजे निकले 6 मई के बाद जिनका कत्ल हुआ, उस जनाजे को स्टेट ऑनर दिया गया पाकिस्तान में. उनके कॉफिन पे पाकिस्तान के झंडे लगाए गए. उनकी सेना ने उनको सैल्यूट दी. ये सिद्ध करता है कि आतंकवादी गतिविधि ये प्रॉक्सी वॉर नहीं है, ये आपकी सोची समझी युद्ध की रणनीति है. आप वॉर ही कर रहे हैं तो उसका जवाब भी वैसे ही मिलेगा. हम अपने काम में लगे थे, प्रगति के राह पे चले थे. हम सबका भला चाहते हैं और मुसीबत में मदद भी करते हैं, लेकिन बदले में खून की नदियां बहती है. मैं नई पीढ़ी को कहना चाहता हूं, देश को कैसे बर्बाद किया गया है. 1960 में जो इंडस वाटर ट्रीटी हुई है, अगर उसकी बारीकी में जाएंगे तो आप चौंक जाएंगे. यहां तक तय हुआ है उसमें कि जो जम्मू कश्मीर की अन्य नदियों पर डैम बने हैं, उन डैम का सफाई का काम नहीं किया जाएगा, डिसिल्टिंग नहीं किया जाएगा. सफाई के लिए जो नीचे की तरफ गेट है वो नहीं खोले जाएंगे. 60 साल तक ये गेट नहीं खोले गए और जिसमें 100% पानी भरना चाहिए था, धीरे धीरे इसकी कैपेसिटी कम हो गई. 2%, 3% रह गया. क्या मेरे देशवासियों को पानी पर अधिकार नहीं है क्या? उनको उनके हक का पानी मिलना चाहिए, नहीं मिलना चाहिए क्या? और अभी तो मैंने कुछ ज्यादा किया नहीं है. अभी तो हमने कहा है कि हमने इसको एबेंस में रखा है. वहां पसीना छूट रहा है. గత ఎన్నికలలో టీడీపీ అసామాన్య విజయం సాధించిందని, అదే స్ఫూర్తి కొనసాగాలని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడులో పార్టీ కేడర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో అద్భుత విజయం సాధించామని, ఈ విజయానికి కారణం కేవలం కార్యకర్తలే అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు టీడీపీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయిందని అన్నారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలను ఎదుర్కొన్నామన్నారు. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసిందని, వైకాపా విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారని, అక్రమ కేసులు
పెట్టారని అయినా సరే ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన కార్యకర్తలను అభినందిస్తున్నానని అన్నారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. మన ఆలోచనలు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను హైటెక్ సిటీతో హైదరాబాద్లో ఐటీ ప్రారంభించాను. ఈ మహానాడు ద్వారా, క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవలే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంతో వికసిత్ భారత్ తయారు చేస్తే మన రాష్ట్రం విజన్ డాక్యుమెంట్ కింద స్వర్ణాంధ్ర 2047కి తీసుకొచ్చాం. మీరు ఒకసారి చూస్తే 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉండేట్టుగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలలో 88 మంది తొలిసారి పోటీ చేసిన వారే అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. యువగలం తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. కేబినెట్లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి ఏకంగా 17 మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. సీనియర్ని జూనియర్ని గౌరవిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకీని తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ సిబిజీ, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. మూడోది స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో
మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లలాగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ను మోడల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు దేశీయ ఏరోస్పేస్ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మోడల్ రూపొందించబడింది. ఈ ఎగ్జిక్యూషన్ మోడల్ విధానం ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలను అందిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతీయ సంస్థలు ఏవైనా బిడ్డింగ్లో పాల్గొనవచ్చని తెలిపింది. ఏరోస్పేస్ రంగంలో స్వావలంబనకు ఇది ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని తెలియజేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ అరీంద్ర ప్రసాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఏర్పాట్లపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక అధికారి యోగా దినోత్సవ నోడల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. యోగా దినోత్సవం రోజున ఏ కార్యక్రమాలను ఏ ప్రాంతాల్లో నిర్వహించాలి అనే అంశంపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉండడంతో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. Only 10.7 kilometers we can have people on both sides. Rather than 17 sides, majorly Navy sir, we have taken 10,000. The sports and yoga organization, all of them put together, they put a very conservative estimate of 5,000. Sir. And general public from neighboring districts, there is small revision with respect to these numbers sir, on the higher side. So up to 2.5 we will go, including links sir. Today they took us to a longer road. We will take an alternate road through which we will make that link also, sir. So what we are expecting, sir, and as I explained, sir, maybe we have a little less turnout on that particular place. Next. ఆంధ్ర యూనివర్సిటీ అందిస్తున్న వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాల్లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం వారికి అభినందన సభ నిర్వహించింది. ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసిన మొదటి 20 ర్యాంకుల్లో 12 వరకు తమ విద్యార్థులే సొంతం చేసుకోవడం గర్వకారణమంటూ ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల సెక్రటరీ సుగుణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏయూకి అఫిలియేటెడ్ గా ఉన్న 190 డిగ్రీ కాలేజీల్లో టాప్ 12 ర్యాంకులు ఆదిత్యకే లభించాయన్నారు. Respected principals, regional managers, press and media, students and all dear parents, అందరికీ కూడా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు అండి. ఎందుకంటే ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి మన ఆంధ్ర యూనివర్సిటీ రిలీజ్ చేసిన 20 ర్యాంకులు వాళ్ళు రిలీజ్ చేస్తే దాంట్లో 12 ర్యాంకులు మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కైవసం చేసుకోవడం అనేది చాలా గర్వకారణం అండి. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ మనకి టోటల్గా 190 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయండి. 190 డిగ్రీ కాలేజెస్లో మొత్తం చూసుకున్నట్టయితే కనుక బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ స్ట్రీమ్స్కి సంబంధించి 20 ర్యాంక్స్ అనేది రిలీజ్ చేశారు. 20 ర్యాంక్స్లో టాప్ 1, 2, 3 చూసుకున్నట్టయితే కనుక 12 ర్యాంక్స్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్కి వచ్చినాయి. దాంట్లో బీసీఏ స్ట్రీమ్కి చూసినట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్, అలాగే 2 సెకండ్ ర్యాంక్స్, అలాగే 2 థర్డ్ ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. అలాగే బీబీఏ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే కనుక మనకి సెకండ్ ర్యాంక్, అలాగే 2 థర్డ్ ర్యాంక్స్ వచ్చినాయి. అలాగే మనకి బీఎస్సీ స్ట్రీమ్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చినాయి. అలాగే బీకామ్ చూసినట్టయితే కనుక 2 థర్డ్ ర్యాంక్స్ అనేవి మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చాయి. సో ఆల్ ద క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు అవర్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు. గాజువాకలోని ఆదిత్య ఉమెన్ క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అకాడమిక్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేయడం వల్లే ఇంతటి విజయం సాధించగలిగామన్నారు. ఆదిత్య అభ్యాస్ పోర్టల్ ను ప్రవేశపెట్టామని, విద్యార్థులు మిడ్ ఎగ్జామ్స్ లో తాము చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఇదొక అత్యుత్తమ పద్ధతని ఆయన వివరించారు. సో ఇవాళ బీఎస్సీ, బీసీఏ,
బీబీఏ డిగ్రీ అకాడమిక్ ర్యాంక్స్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించడం జరిగింది. అందులో మ్యాక్సిమం ర్యాంక్స్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ పిల్లలు కైవసం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా పిల్లలకి తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. సో ఇది రావడానికి కారణం ఏంటంటే అకాడమిక్ ప్లాన్ హెడ్ ఆఫీస్ నుంచి అకాడమిక్ ప్లాన్ ఇవ్వడం, ఆ అకాడమిక్ ప్లాన్ అక్కడి నుంచి ఇచ్చి అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు అక్కడ. సో ప్రిన్సిపల్స్ అందరితో ఒకసారి డిస్కస్ చేసి సో అది ప్రాపర్ అకాడమిక్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది. సో ఆ ఎగ్జిక్యూషన్తో పాటు ఫాలో అప్, ఈ మూడు చాలా క్లియర్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మనం రన్ చేస్తాం కాబట్టి ఈరోజు ఇన్ని ర్యాంకులు కైవసం చేయడానికి సాధ్యం అయింది. ఇక మొదటి ర్యాంక్ సాధించిన బీసీఏ విద్యార్థి దున్నా ధనలక్ష్మి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. నా పేరు ధనలక్ష్మి, ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక నుంచి మాట్లాడుతున్నా. నాకు ఆంధ్ర యూనివర్సిటీ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బీసీఏలో. టుడే నేను ఈ ప్లేస్లో ఉన్నాను అంటే దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్, మై ఫాదర్ దున్న జగన్నాథం అండ్ దున్న బాలమ్మ. వాళ్ళు చాలా సపోర్ట్ చేసి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఎంకరేజ్ చేసి నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మా డాడీ రిలాక్స్ అయ్యే పొజిషన్ వచ్చింది. ఎందుకంటే అది యాజ్ మ్యామ్ చెప్పారు ఇందాకల, ఆదిత్య డిగ్రీ కాలేజ్లో అండ్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పీజీ కాలేజెస్లో 50,000+ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆఫర్ లెటర్తోనే వెళ్ళాలి. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే. నాకు నాన్ ఐటీ అండ్ ఐటీ కంపెనీస్ వచ్చాయి. ఐటీ కంపెనీస్ లైక్ విప్రో వచ్చింది, కాగ్నిజెంట్ అండ్ టీసీఎస్ 3 కంపెనీస్ వచ్చాయి. సో ప్రతి స్టూడెంట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చదువుతున్న ప్రతి ఒక్కరు ఆఫర్ లెటర్తోనే బయటకు వెళ్తారు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే. ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అలాగే ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరుని వెంటనే అమలు చేయాలని చెప్పి, బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు 6వ తేదీన జూన్ 6వ తేదీన నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. క్యాబినెట్లో తీర్మానం చేశారు, రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దరిదాపు విజయవాడ ఎగువ భాగాన 300 ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు. ఎగువ భాగాన అలాగే విజయవాడ నగరంలో 10 కిలోమీటర్ల ప్రవహిస్తూ 32 వార్డులు 3,551 ఆక్రమణలకు గురైనటువంటిది బుడమేరు తీరం ప్రవాహ దిశ. ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది. ఆనాటి కలెక్టర్ శ్రీమతి సుజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వ సర్వే ఇది. విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ టన్నల్ గుండా చివరకు ఉప్పుటేరులో, కొల్లేరులో సముద్రం కలుస్తుంది గుడివాడ మీదుగా. ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణపైన దృష్టి సారించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచన చేయకుండా పూడికలు తీస్తాము, రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పడం జరుగుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ. అట్ ప్రజెంట్ నైరుతి ఋతుపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపోయినటువంటి పరిస్థితి. మనకి రానున్న 2-3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే
ఇవాళ భయోత్పాతం కలుగుతుంది ప్రజలకి. ఇటు ఎగువ భాగాన, ఇటు కొండపల్లి, మైలవరం నుంచి రాయనపాడు, ఏలపురలు ఈ గ్రామాలు, ఇటు విజయవాడ నగరం 32 గ్రామాల ప్రజలు వారం రోజుల పాటు మురికి నీళ్ళతో సహవాసం చేశారు, వరద నీళ్ళతో సహజీవనం చేశారు. అలాగే విజయవాడ దిగువ భాగాన. కాబట్టి ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి, యాక్షన్ ఏమిటి అనేటువంటిది శంకుస్థాపన చేశారు. పూడిగా లోతు తీస్తారట, కానీ ఆక్రమణ పరిస్థితి ఏంటి? సహజమైనటువంటి బుడమేరు ప్రవాహ దిశ ఏమవుతుంది, ఏమైంది? కాబట్టి ఆ ప్రవాహ దిశ లేకుండా, ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణలు నిర్మూలించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా తక్షణమే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది, గతంలో కూడా వినతి పత్రాలు ఇచ్చాం రాష్ట్ర సిపిఐగా, ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి. తిరిగి మరల బుడమేరు వరద ముంపు అనేటువంటిది ఈ సంవత్సరంలో రాకూడదనేటువంటిది ఆ పైన యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు తీసుకొని మొక్కుబడిగా శంకుస్థాపనలు పేపర్ల మీద లేదా మీడియాల్లో ప్రజల్ని మోసం చేయటం మీది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? బుడమేరు నివారణకి వర్షాకాలం వచ్చింది, ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టే రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో 6వ తేదీన జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఇప్పుడు సిపిఐ, సిపిఎం అలాగే మంత్రులను కూడా ఇన్వైట్ చేసేటువంటి ఆలోచన ఉన్నది. ఇరిగేషన్ శాఖ మంత్రులను కూడా, రైతు సంఘాల నాయకులు, ఇంజనీర్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, సిపిఐ ఐక్య ఉద్యమానికి, ఆపరేషన్ బుడమేరు అమలు చేసేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి ఆ వైపుగా 6వ తేదీన జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. తెనాలిలో నడి రోడ్డుపై దళితులను లాఠీతో చితకబాదిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లిందని విశాఖ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మంచ మల్లేశ్వరి దుయ్యబట్టారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దళితులు కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. నేరం చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలే తప్ప అమానుషంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇవాళ ఎందు నిమిత్తం మేము ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కూటమి పరిపాలనలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వీళ్ళు రచించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా ఎక్కువ శాతం దళితుల మీద వీరు చేస్తున్నటువంటి దాడుల్ని మేమంతా ఖండిస్తున్నాం. నిజంగా నిన్న తెనాలిలో చూసినటువంటి సంఘటన చూస్తే ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ప్రేమ ఉంది అనేది ఒకసారి రీసెంట్ గా ఇప్పుడు ఒక నెల క్రితం జరిగినటువంటి సంఘటన నిన్న సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం మూలాన ఆ వీడియో బయటకు వచ్చింది తప్ప, లేదంటే దళితుల మీద అసలు ఏం సంఘటనలు జరుగుతున్నాయో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుసుకునేటువంటి పరిస్థితియే లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నేను వాళ్ళని తప్పు చేశాను లేకపోతే వాళ్ళని దండించకూడదు అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు, కానీ దండించేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఏ రుజువులు లేకుండా మీ కక్షపూరిత రాజకీయంలో భాగంగా ఒక సీఏ కర్ర తీసుకొని కొట్టుంటే ఇంకొక సీఏ బూటుకాలతో ఆ కుర్రాడి కాలు మీద పెట్టి ఇంకొక పోలీసు వచ్చేసి కర్రలు ఇస్తుంటే ఇంకొక పక్కన ఉన్నటువంటి పోలీసులందరూ వీడియోలు తీసుకుంటూ ఆనందం పొందుతున్నారు. నిజంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులు ఇంతలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఒకసారైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి దళిత మహిళ అయ్యుండి నీ చేతగాని కాలానికి ఇదొక పరాకాష్ట. ఎందుకనంటే ఇప్పటికి మీరు వచ్చి ఒక వారం పోతే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎంతమంది దళితుల మీద దాడులు చేశారు అనేది కూడా మీరు ఒకసారి గమనించాలి. మీరు ఇంత సంఘటన జరిగినా కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టరు, పోనీ ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వరు, లేదా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకి ఒక మాట చెప్పరు. అసలు ఇలాంటి సంఘటన జరిగిందన్న విషయం కూడా మీకు తెలుసో తెలీదో, నాకైతే డౌటే. ఎందుకంటే పాయకరావుపేట, డొంకాడ వీధి, నక్కపల్లి మండలంలో జరిగినటువంటి సంఘటన ఇది సాక్షాత్తు హోంమంత్రి అనిత గారి
దళిత కుర్రాళ్ళు వెళ్తే ఆ పెళ్లిలో ఎవరితో ఫోన్ పోయిందంట. వీళ్ళు ఆ నింద చేశారనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 2 రోజులు ఆ పవర్ ఆపేసి మరి 6 మందిని కొట్టినటువంటి పరిస్థితులు. అది కొట్టింది కూడా ఎవరంటే నక్కపల్లి మండలంలో ఆ డొంకాడ వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు అది టీడీపీ వ్యక్తులే చేశారు అన్న విషయం. నీ దగ్గరకు వస్తే కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా అసలు ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, దీన్ని విచారించండి, నా దళిత సోదరులకి అన్యాయం జరిగింది లేకపోతే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ నీ పదవి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఉన్న సంఘటనలన్నీ పక్కన పెడితే మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలకు కూడా మీరు నోరు మెదపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇంకా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. పోలీసులు ఎవరి అండ చూసుకొని అంత నిర్దాక్షిణంగా వాళ్ళని 24వ తారీఖున వాళ్ళు కేసు పెడితే 27న మీరు రిమాండ్కు పంపిస్తే ఆ 2 రోజులు ఆ తెనాలిలో జరిగినటువంటి సంఘటనలో ఉన్న 3 వ్యక్తుల్ని 2 రోజులు హింసించి మీరు చేసినటువంటి వీడియోలు నిన్న బయటకు వచ్చాయి. మీకు తెలీదా? మీకు సెక్షన్లు తెలియకుండా లేకపోతే సెక్షన్ల చట్టాలు మీకు తెలియకుండా మీరు ప్రవర్తించారు అని అంటే నేనైతే నమ్మను. మీకు అన్నీ తెలుసు. సెక్షన్ 321 ప్రకారమైన, సెక్షన్ 324 ప్రకారమైన, సెక్షన్ 341 ప్రకారమైన లేదా సెక్షన్ 501 ప్రకారమైన మీరు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదన్న సంఘటనలు మీకు తెలియదా? అంటే మీరు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే ఎవరైనా దళితులుగా పుట్టాలి అనుకుంటారా అని చెప్పినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ లీడర్షిప్ లో ఉన్న కింద లీడర్ల యొక్క మనస్తాపకాలన్నీ ఒక విధంగానే ఉంటాయి అని మరొకసారి వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు దళితుల మీద ఎప్పుడూ లేని విధంగా, ఏ రోజు జరిగినటువంటి విధంగా ఇవాళ డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆయన నియోజకవర్గంలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు అని అంటే అసలు బహిష్కరణ అనే మాట చాలా మంది దళితులకి రక్తం మరుగుతూ ఉంటది. ఎందుకంటే అప్పుడెప్పుడో బ్రిటిష్ పరిపాలనలో దళితుల్ని బహిష్కరించడం అనేది చూసాం తప్ప మళ్ళీ అదే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ తీసుకొని వస్తుంది. ఇవాళ డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాను, మీ నియోజకవర్గంలోనే దళితుల్ని బహిష్కరిస్తుంటే ఒక్క మాటైనా మాట్లాడగలిగారా? లేదు. ఆ కుటుంబానికి వెళ్ళి భరోసా ఇచ్చారా? లేదు. ఆ కుటుంబాలని పరామర్శించారా? నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి బహిష్కరణ, పాలివ్వలేమని చెప్పేసి బహిష్కరణ, అసలు వీళ్ళు పనులకి రావద్దని బహిష్కరణ. ఎక్కడున్నాం సార్? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ జరుగుతున్నాయి అనేది ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ 13వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ అన్నారు. విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్ లో క్యూరేటర్ జి మంగమ్మ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో ఈ రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ కేడెట్లతో ఔషధ గుణాలు ఉన్న జీవులకు ఆహారాన్నిచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయించామన్నారు. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభించిన కాలంలో విత్తన బంతులతో వనాలు పెంచారని ఆయన వివరించారు. అనంతరం ఎన్సీసీ చీఫ్ ఆఫీసర్ లతా మాట్లాడారు. ఇక్కడ మా ఎన్సీసీ క్యాడెట్స్ క్యాంప్ అవుతుంది, ఏటీసీ క్యాంప్ 4. వాళ్ళకి ఒక అవేర్నెస్ తేడానికి, సీడ్ బాల్స్ అవేర్నెస్ తేడానికి ఎలా చెయ్యాలో దానివల్ల ఇంపార్టెన్స్ వల్ల అవన్నీ నేర్పించడానికి మేము తెచ్చాము. అలాగే ఈ పిల్లలందరూ చాలా అన్ని విషయాలు నేర్చుకున్నారు. ఈ గ్రీన్ వాళ్ళ హెల్ప్ వల్ల మేము ఈ పిల్లలకి చాలా ఒక అవకాశం వచ్చింది. చాలా మంది పిల్లలు దానివల్ల యూసెస్ ఏంటి, ఎలాగా ఈ చెట్లు వల్ల ఎలా హెల్ప్ చేయాలి, ఆ చెట్లు ఇంపార్టెన్స్, దానివల్ల ఆ సీడ్ వాల్స్ ఎక్కడెక్కడ ఎలా వేస్తారు, ఎలా చేస్తారు, దేంతో చేస్తారు అవన్నీ అవేర్నెస్ ఆ పిల్లలకి వచ్చాయి. ఇలా ఒక్క పిల్లలు ఈ నేర్చుకున్న పిల్లలు అలాగా వేరే పిల్లలు 10 మంది పిల్లలకి 100 మంది పిల్లలకి చెప్పి దాని ఇంపార్టెన్స్ తెలియడానికి ఈ పిల్లలకి అందరూ తెచ్చాం. వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు వాళ్ళు ఎలా నేర్చుకున్నారు కూడా మీకు చెప్తారు. కళ్యాణి, నేను ఇక్కడ మహారాజ్ అటానమస్ కాలేజ్ విజయనగరంలో చదువుతున్నాను. విశాఖపట్నంలో జరుగుతున్న జీవీపీ కాలేజ్లో ఎన్సీసీ
10 days క్యాంప్ చేయడానికి వచ్చాము. ఇందులో ఈరోజు 5th డే సార్ మాకు ఎన్విరాన్మెంటల్ డే గురించి చెప్పడం కోసమని జూ పార్క్ తీసుకొని వచ్చారు. ఇక్కడ మేము సీడ్ బాల్స్ అనేవి చేసాము. ఈ సీడ్ బాల్స్ వల్ల మాకు ఏం ఉపయోగం అని కూడా సార్ చెప్పారు. ఈ సీడ్ బాల్స్ త్రో చేస్తే దానివల్ల మొక్కలు పెరిగి చాలా వరకు పర్యావరణం అనేది చాలా వరకు కాపాడొచ్చు అని చెప్పేసి మా చేత ఈ సీడ్ బాల్స్ అనేవి చేయించారు. మా చేతి ఇవన్నీ చేయించడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.